హలో మై డియర్ స్టూడెంట్స్, ఇందులో మనము ఈ వీడియోలో యాంటీ లాగరిథం వాల్యూస్ను ఈజీగా ఒక ట్రిక్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇందులో అంటే మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీలో కానీ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియంలో కానీ ఈ యాంటీ లాగ్ వాల్యూస్ మనకు యూజ్ అవుతాయి. సో వాళ్ళు ఎగ్జామ్లో సమ్టైమ్స్ ప్రొవైడ్ చేయొచ్చు, సమ్టైమ్స్ ప్రొవైడ్ చేయకపోవచ్చు. బట్ మనకు కాన్ఫిడెన్స్ కోసం ఒకవేళ నీకు ఈజీగా ఐడెంటిఫై చేయడం వచ్చిందనుకోండి, అది మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చూద్దాం వన్ బై వన్. సో అది ఎలా రాయాలో మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో నేను ఇక్కడ ఒక ఈక్వేషన్ రాయడం జరిగింది. ఏమని రాశాను? డెల్టా జీ నాట్ ఈక్వల్స్ టు ది -2.303 RT లాగ్ కే ఈక్విలిబ్రియం, రైట్. సో ఇప్పుడు మనం చూడండి, ఈ ఈక్వేషన్లో మనము దీన్ని సాల్వ్ చేద్దాం. సో వి సాల్వ్ ఫర్ ది కే ఈక్విలిబ్రియం. దానికోసం సాల్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఏమవుతుంది? లాగ్ కే ఈక్విలిబ్రియం ఈక్వల్స్ టు ది ఈ మైనస్ ఇటు పోయింది అనుకోండి, ఏమవుతుంది? మైనస్ డెల్టా జీ నాట్ బై ఈ 2.303 RT అని మనకి ఈ విధంగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇవి ప్రొవైడ్ చేస్తారు, డెల్టా జీ నాట్ అండ్ ఆర్ వాల్యూ టీ వాల్యూ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ వచ్చేసి మనకు 2.4 వచ్చింది అనుకుందాం. ఎంత? 2.4. సో ఇప్పుడు చూడండి, లాగ్ కే ఈక్విలిబ్రియం ఈక్వల్స్ టు ది మనకి ఎంత వచ్చింది? 2.4. ఒకవేళ అడిగింది దీన్ని కే ఈక్విలిబ్రియం వాల్యూ అడిగారు వాళ్ళు, ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ వాల్యూ అడిగారు, అప్పుడు మనకి ఏమవుతుంది? యాంటీ లాగ్ 2.4 అవుతుంది మనకు. సో ఇప్పుడు ఈ వాల్యూ కనుక మనకు తెలియకపోయింది అనుకోండి, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 10^2.4 లాగా రాయొచ్చు. ఎందుకంటే లాగ్ ఇటు పోయింది అనుకోండి 10 పవర్లోకి మారిపోతుంది. ఇక్కడ బేస్ 10 కాబట్టి ఈ విధంగా. సరే, ఏ ఈక్వేషన్ అన్నప్పుడు ఇది ఒక ఈక్వేషన్ ఉంటుంది మనకు. లాగ్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు ది ఒకవేళ వై అవుతే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 పవర్ వై అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ యూజ్ చేసి ఇది రాయడం జరిగింది. సో యాంటీ లాగ్ ఇలా రాసినా ఒకటే, ఇలా రాసినా కానీ మన మీనింగ్ ఒకటే. సో ఇప్పుడు మనకు ఆన్సర్లో 4 MCQలో మనకు ఫోర్ ఆప్షన్స్లో ఈ ఆప్షన్ మనకి ఎక్కడా ఉండదు. సో దీనికి సింప్లిఫైడ్ ఆన్సర్ మనకు అక్కడ ఉండడం జరుగుతుంది. సరే, మరి దీనికి సింప్లిఫైడ్ ఆన్సర్ని ఏ విధంగా రాయాలి అంటే 10^2.4 ఏ విధంగా రాయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10^0 ఉంది, 10^0.1, 0.2, 0.3, 4, 5, 6, 7, 8, 9 అని రాశాను. ఇప్పుడు నేను ఇది ఒక ప్యాటర్న్లో రాశాను. ఎలా రాశానో చూడండి. ఫస్ట్ 10^0, 10^0.1, 0.2 అని ఈ 3 ఫస్ట్ అయితే రాయండి. రాసిన తర్వాత ఈ యొక్క పవర్కు మనము 0కు 0.3 యాడ్ చేయండి. సో 0కు 0.3 యాడ్ చేస్తే 0.3, దీనికి మళ్ళీ 0.3 యాడ్ చేయండి 0.6, దీనికి 0.3 యాడ్ చేయండి 0.9. సో ఈ విధంగా 10^0, 0.3, 0.6, 0.9 ఒక రోలో ఉన్నవి మనకు. అలానే దీనికి 0.3 యాడ్ చేస్తే 0.1కు 0.3 యాడ్ చేస్తే 0.4, సో దానికి 0.3 యాడ్ చేస్తే వి గెట్ 0.7. సో ఇది ఒక సిరీస్. సో అలానే లాస్ట్ వన్ 10^0.2, దీనికి 0.3 యాడ్ చేస్తే వి గెట్ 10^0.5, దానికి 0.3 యాడ్ చేస్తే 10^0.8. సో ఈ విధంగా సీక్వెన్స్గా రాసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దీని వాల్యూ ఎంత మనకు? 8^0 = 1. సో ఎనీథింగ్ పవర్ 0 = 1 అవుతుంది. సరే, దీన్ని స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ వాల్యూ మాత్రం 1.28 అవుతుంది, ఈ వాల్యూ మాత్రం 1.6 ఉంటుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మాత్రం, ఈ రెండు వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు గుర్తుంటే మిగతా అన్నీ కూడా మనకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఎలానో చూద్దాం. చూడండి, ట్రిక్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఆన్సర్ను మనము ఇంటూ 2 చేసామనుకోండి, సో మనకు ఇది వస్తుంది ఆన్సర్. ఇంటూ 2 ఎంత? 1 × 2 2 వచ్చింది. మళ్ళీ ఈ ఆన్సర్ను మనము ఇంటూ 2 చేసామనుకోండి, హియర్ వి గెట్ 4. సో బై మల్టిప్లయింగ్ విత్ 2 హియర్ వి గెట్ 8. అంటే 10^0.3 వాల్యూ 2, 10^0.6 వాల్యూ 4, 10^0.9 వాల్యూ వచ్చేసి మనకు 8 అయింది, రైట్. అలానే సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా, దీనికి ఇంటూ 2 చేసామనుకోండి వి గెట్ 2.56 వస్తుంది. సో దీనికి ఇంటూ 2 చేసామనుకోండి వి గెట్ 5.12 వస్తుంది మనకు ఆన్సర్. సో అలానే ఇక్కడ దీనికి ఇంటూ 2 చేసామనుకోండి
సో వి గెట్ 3.2, దీనికి ఇంటూ 2 చేస్తే వి గెట్ 6.4. సో ఈ విధంగా 10 పవర్స్లో ఉన్న 0.1 నుంచి 0.9 వరకు మనకు ఇక్కడ ఆన్సర్స్ మనము రావచ్చు. సో ఇప్పుడు యాంటీ లాగ్లో ఏ వాల్యూస్ ఉంటాయి, మ్యాక్సిమము 2.4, 0.1, 0.2, 0.3 ఈ విధంగా వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఈ వాల్యూస్ను మనము ఈ ఈక్వేషన్లో ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఆన్సర్ను మనం ఇలా రాయొచ్చు కదా, 10 పవర్ 2 ఇంటూ 10 పవర్ 0.4 అని రాయొచ్చు దీన్ని. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, దీన్ని సాల్వ్ చేస్తే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. ఎం ఏంటి 2, ఎన్ ఏంటిది, కలిపితే మళ్ళీ ఇదే వస్తుంది. సో అలా స్ప్లిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు 10 పవర్ 0.4 వాల్యూ ఎంత, 0.1 వాల్యూ ఇది, 0.4 వాల్యూ 2.56. ఈ విధంగా 2.56 మనము రాసి దానికి ఇంటూ 10 పవర్ 2 వేస్తే సో వి గెట్ ది ఆన్సర్ కే ఈక్విలిబ్రియం వాల్యూ, దిస్ వన్, రైట్. సో వీళ్ళు ఇవన్నీ సబ్స్టిట్యూట్ ఇది ఇలా వస్తే ఇది ఉంటుంది ఆన్సర్. ఒకవేళ ఇలా కాకుండా మనకు ఆన్సర్ ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని ఇది ఒక ఫార్మాట్. ఇంకొకటి ఇక్కడ రబ్ చేస్తున్నాను, సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒకవేళ మనకు ఇలా వచ్చింది, ఎలా అంటే లాగ్ 4.3 అని మనకు మైనస్ లాగ్ 4.3 అని వచ్చింది అనుకోండి. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది మనకు. వచ్చిన తర్వాత మనం దీన్ని ఎలా రాయొచ్చు, కే ఈక్విలిబ్రియం ఈక్వల్స్ టు ది యాంటీలాగ్ 4.3 అంటే మనం 10 పవర్ మైనస్ 4.3. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, log x, if log x equal to y then x equal to 10 power y అవుతుంది మనకి ఇక్కడ. if log x equal to minus y, x equal 10 power minus y అంటే యాంటీ లాగ్ రాస్తాం ఇలా. సరే, ఇప్పుడు ఈ 4.3 వాల్యూని ఎలా రాయాలి చూసినట్లయితే దీన్ని ఇలా స్ప్లిట్ చేయొచ్చు కదా, 10 పవర్ మైనస్ 4 ఇంటూ 10 పవర్ మైనస్ 0.3 అని. ఎందుకంటే లాగ్ ఏ పవర్ ఎం ఇంటూ లాగ్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, దాన్ని చూసినట్లయితే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు మనకు దీన్ని ఫర్దర్ ఈ విధంగా రాస్తున్నాం, 10 పవర్ మైనస్ 4 బై ఇది కిందికి వస్తే ఏమవుతుంది, 10 పవర్ 0.3 అవుతుంది. సో మరి 10 పవర్ 0.3 వాల్యూ ఇక్కడ చూడండి ఎంత ఉందో, 2 ఉంది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ 2 వాల్యూను మనం వి గెట్ 2 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనము సాల్వ్ చేస్తే దీన్ని రాయొచ్చు కదా, మనము 10 ఇంటూ 10 పవర్ మైనస్ 5 అని రాయొచ్చు ఇక్కడ. సో దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి బై 2 ఉంది కాబట్టి సాల్వ్ చేస్తే 2 1s are 2 5s are, సో వి గెట్ 5 ఇంటూ 10 పవర్ మైనస్ 5. సో ఈ విధంగా మనము యాంటీలాగ్స్ వాల్యూస్ని వాళ్ళు ప్రొవైడ్ చేయకపోతే ఈ యొక్క ట్రిక్ని యూజ్ చేసి మనము ఆన్సర్ రాయొచ్చు.